హాయ్ గైస్, ఇవాళ మీరు చూస్తున్న డ్రాయింగ్ ఏంటి అని అంటే 21 లక్షలతోటి 1,00,000 లీటర్ల నీళ్లు సేవ్ చేసే ప్రాజెక్ట్. ఇది మీకు వింతగా అనిపిస్తుండొచ్చు, కానీ రియల్ టైం ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటి అంటే, మాది రూఫ్ మీద పడ్డ ప్రతి వాన చినుకు ఇంట్లో వాళ్ళ ఓనర్కి సేవ్ చేయాలని. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, రూఫ్లో పడ్డ వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పైప్లో కలెక్ట్ చేస్తాం. పైప్లో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అండర్ గ్రౌండ్ డ్రాయింగ్, ఇది ఫుటింగ్స్ డ్రాయింగ్. దీంట్లో ఇక్కడ 3 ట్యాంక్స్ ఉన్నాయి. సో ఏబిసి. సో ఈ మూడిట్లలో కలిపి వాటర్ స్టోర్ అయి ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి 28 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల లోతు ఉంటుంది. అట్లా 3 ట్యాంక్స్ ఉన్నాయి. దీన్ని వచ్చేసి కాంక్రీట్లో మేము కట్టాము. M25 కాంక్రీట్ యూజ్ చేసి FE 500 స్టీల్ వాడి ఒక 40 ఏళ్ళ వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. మొత్తం వచ్చేసి ఒక్కొక్క ట్యాంక్ 35,000 లీటర్లు సేవ్ చేస్తుంది. పెద్ద ట్యాంక్ వచ్చేసి దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద ట్యాంక్ వచ్చేసి 40,000 సేవ్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా ఈ 3 కలిపి 1,25,000 నీళ్ళని సేవ్ చేసేంత కెపాసిటీ వీటికి ఉంది. దీనివల్ల ఏమవుతుంది మీకు అని అంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాటర్ ఎప్పుడైతే ఉండదో వాళ్ళకు లేనప్పుడు సమ్మర్ సీజన్లో, డ్రై సీజన్లో మీరు వాళ్ళకు నీళ్ళు సప్లై చేసేంత ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది రోల్ మోడల్. ఇది హైదరాబాద్లోనే ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయడం తక్కువ. ఇది రోల్ మోడల్ ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. సో మీకు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ కావాలి అని అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇంకా అది డెప్త్గా కావాలి అని అంటే ఇవి బ్యాక్ సైడ్ డ్రాయింగ్స్. ఈ బ్యాక్ సైడ్ డ్రాయింగ్స్ ఏంటి అని అంటే, ఈ ఏబిసి. సో వెనక ఫుటింగ్స్లో ఏవైతే ఉన్నాయో, ఫుటింగ్ డ్రాయింగ్స్లో ఈ 1,00,000 లీటర్లు 3 ట్యాంకులలో ఉంటుంది. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి, ఇది ట్యాంక్ వచ్చేసి 28 ఫీట్ విడ్త్, డెప్త్ వచ్చేసి 6 ఫీట్ల 6 ఇంచులు, లోత్ వచ్చేసి 10 ఫీట్లు. దీంట్లో స్టీల్ ఏది వాడుతున్నాము అని అంటే ఇది కనిపిస్తుందా మీకు? సో ఇంత పెద్ద ట్యాంక్స్ కట్టడం వల్ల ఓనర్కి లైఫ్ టైం వాటర్ సేవ్ అవుతుంది. సో మీకు ఈ డిజైన్స్ కావాలి అని అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.